సంఖ్యాకాండం 19వ అధ్యాయం. ఎర్రని ఆవు పెయ్య బూడిద. యావే మోషే అహరోనులతో ఇశ్రాయేలీయులకు ఈ క్రింది ఆజ్ఞల నిండు. ఇప్పటి వరకు కాడిని మోయనిది, ఎట్టి కళంకము లేనిదగు ఎర్రని ఆవు పెయ్యను ఒకదానిని కొనిరండు. దానిని యాజకుడగు ఎలియాసరునకు అర్పింపుడు. ఆ పెయ్యను శిబిరము వెలుపల అతని ఎదుటనే వధింపవలెను. ఎలియాసరు దాని నెత్తురును కొనగోళ్లతో నిబంధన మందసము వైపు 7 సార్లు చిలుకరింపవలెను. చర్మము, మాంసము, నెత్తురు, ప్రేవులతో పాటు ఆ పెయ్యను యాజకుని ముందటనే పూర్తిగా కాల్చివేయవలెను. అతడు దేవదారు కొయ్యను, నెత్తురు చిలుకరించు హిస్సోపు మండను, ఎర్రని బట్టను తీసుకుని నిప్పులో పడవేయవలెను. అటు పిమ్మట అతడు తన దుస్తులు ఉతుకుకొని స్నానము చేసి శిబిరమునకు వెళ్ళిపోవచ్చును. అయినను అతడు సాయంకాలము వరకు మైలపడియుండును. ఆవు పెయ్యను దహనము చేసినవాడు కూడా తన బట్టలు ఉదుకుకొని స్నానము చేయవలెను. అతడును సాయంకాలము వరకు మైలపడియుండును. శుద్ధుడైన నరుడు ఒకడు కాలిపోయిన ఆవు పెయ్య బూడిదను ప్రోగు చేసి శిబిరమునకు వెలుపల ఒక శుభ్రమైన స్థలమున పదిలపరుపవలెను. ఇశ్రాయేలీయులలో మైలపడిన వారిని శుద్ధి చేయుటకై వాడు నీటిలో ఆ బూడిదను కలపవలెను. నరులను పాపము నుండి శుద్ధి చేయుటకై ఈ కర్మను జరుపవలెను. ఆవు పెయ్య బూడిదను ప్రోగు చేసిన వాడు తన బట్టలు ఉదుకుకోవలెను. కాని అతడు సాయంకాలము వరకు మైలపడియుండును. ఇశ్రాయేలీయులకు గాని వారితో జీవించు అన్యదేశీయులకు గాని ఈ నిబంధనము కలకాలము వర్తించును. శవమును ముట్టుకొనుట. శవమును ముట్టుకొనినవాడు 7 నాళ్ల వరకు మైలపడియుండును. అతడు శుద్ధీకరణ జలముతో 3వ నాడు 7వ నాడు శుద్ధి చేసుకున్న పిదప శుద్ధి చెందును. అట్లు చేయని వారు శుద్ధి చెందరు. శవమును ముట్టుకొని శుద్ధి చేసుకొనని వారు ప్రభు మందసమును మైలపరతురు. శుద్ధీకరణ జలము వారి మీద చిలుకరింపబడలేదు కనుక వారిని సమాజము నుండి వెలివేయవలెను. వారి మైల వారిని వదలదు. మీ గుడారమునందు ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ ఉన్నవారును అందు ప్రవేశించువారును 7 నాళ్ల వరకు మైలపడుదురు. ఆ గుడారమున ఉన్న పాత్రలు మూతలేనిచో మైలపడిపోవును. పొలమున ఎవరైనా మృతదేహమును గాని హతుని దేహమును గాని మృతుల ఎముకలను గాని సమాధులను గాని ముట్టుకొనినచో 7 నాళ్ల వరకు మైలపడుదురు. శుద్ధీకరణ జలం. ఇటువంటి మైలను తొలగింపవలెనన్న పాప పరిహారముగా దహనము చేయబడిన ఆవు పెయ్య బూడిదను తీసుకొని ఒక కుండలో ఉంచి దానిలో పారుచున్న ఏటి నీరు పోయవలెను. అంతటా మైల సోకని నరుడొకడు ఆ నీటిలో హిస్సోపు మండలను ముంచి గుడారము మీదను దానిలోని నరుల మీదను కుండల మీదను చిలుకరింపవలెను. మృతదేహమును గాని హతుని దేహమును గాని ఎముకలను గాని సమాధులను గాని ముట్టుకుని మైలపడిన వాని మీద కూడా ఆ నీటిని చిలుకరింపవలెను. మైల సోకని వారు సోకిన వాని మీద 3వ నాడు 7వ నాడు నీళ్లు చిలుకరింపవలెను. అతడు 7వ నాడు శుద్ధుడగును. అతడు బట్టలు ఉతుకుకొని స్నానము చేసిన పిదప సాయంకాలమున శుద్ధుడగును. మైల సోకినవారు ఈ రీతిగా శుద్ధి చేయించుకొనరేని వారిని
సమాజము నుండి వెలివేయవలెను. లేదేని వారు ప్రభుని గుడారమును మైలపరతురు. వారి మీద శుద్ధీకరణ జలములు చిలుకరింపబడలేదు కదా. ఇది మీకు శాశ్వత నియమముగా ఉండవలెను. శుద్ధీకరణ జలములు చిలుకరించువారు తన బట్టలు ఉతుకుకొనవలెను. ఈ జలములు ముట్టుకొనినవాడు సాయంకాలము వరకు మైలపడియుండును. మైలపడినవాడు ముట్టుకొనిన వస్తువులను మైలపడిపోవును. ఆ వస్తువులను ముట్టుకొనిన వారును మైలపడిపోవుదురు అనెను. 20వ అధ్యాయము. కాదేషు నుండి మోవాబునకు తరలుట. మెరీబా వద్ద జలము. ఇశ్రాయేలు సమాజము మొదటి నెలలో సీను ఎడారి చేరి కాదేశున శిబిరము పన్నెను. అక్కడ మిరియాము చెలిపోగా ఇశ్రాయేలీయులు ఆమెను పాతిపెట్టిరి. అచట ప్రజలకు నీళ్లు లభింపలేదు. వారు గుమిగూడి వచ్చి మోషేపై అహరోనుపై తిరుగబడిరి. వారు మోషేతో, నాడు మా సోదరులు యావే గుడారము ముందట నాశమైపోయినప్పుడు మేమును వారితో పాటు చచ్చి ఉండవలసినది. నీవు ప్రభువు ప్రజలను ఇక్కడికి తోడ్కొని రానేలా? మేము మా పశువులు చచ్చుటకే కదా. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా? ఈ పాడు నేలకు చేర్చుట కొరికేనా? ఇచట ధాన్యము, అత్తి పండ్లు, ద్రాక్ష పండ్లు, దానిమ్మ పండ్లు లభింపమాయే. అసలు త్రాగుటకు చుక్క నీళ్లైనా దొరుకుటలేదే అని గొణుగుకొనిరి. మోషే అహరోనులు ప్రజలను వీడి సాన్నిధ్యపు గుడారము ఎదుటికి వచ్చి నేలపై బోరగిలబడిరి. అప్పుడు ప్రభు సాన్నిధ్యపు ప్రకాశము వారికి పొడకట్టెను. యావే మోషేతో మాటలాడెను. మందసము ఎదుటనున్న కర్రను తీసుకొని నీవు అహరోను ప్రజలను సమావేశపరపు. వారందరూ చూచుచుండగా ఆ ఎదుటనున్న బండను శాసించుము. దాని నుండి నీళ్లు వెలువడును. ఈ రీతిగా నీవు బండ నుండి నీళ్లు పుట్టింపుము. ఈ ప్రజలు వారి పశువులు ఆ నీళ్లు త్రాగవచ్చును అనెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లే మోషే మందసము ఎదుటనున్న కర్రను తీసుకొనెను. మోషే అహరోనులు ప్రజలను బండ ఎదుట ప్రోగుచేసిరి. మోషే వారితో, ధిక్కారులారా, మేము మీకు బండ నుండి నీళ్లు పుట్టింపవలనా అనెను. అంతటా మోషే కర్రనెత్తి 2 సార్లు బండను మోదగా వాని నుండి జలము పుష్కలముగా వెలువడిరి. ప్రజలు పశువులు ఆ నీళ్లు త్రాగిరి. మోషే అహరోనులకు శిక్ష. యావే మోషే అహరోనులను మందలించి, ఈ ప్రజల ఎదుట మీరు నా పవిత్ర శక్తిని నమ్మకపోతిరి కనుక మీరు నేను వాగ్దానము చేసిన సీమకు వీరిని నడిపించుకొని పోలేరు అనెను. ఈ సంఘటనము మెరీబా వద్ద జరిగెను. అచట ఇశ్రాయేలీయులు యావేతో వాదులాడిరి. ప్రభువు వారి ఎదుట తన పవిత్రతను వెల్లడి చేసెను. ఎదోమీయులు దారినీయకపోవుట. మోషే కాదేశు నుండి ఏదోము రాజు వద్దకు దూతలను పంపెను. ఏదోము రాజునకు నీ సోదరులకు ఇశ్రాయేలీయులు పంపు వర్తమానము. మేము ఎన్ని కష్టముల పాలైతిమో నీకు తెలియను. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి. అచ్చట మేము చాలా నాళ్లు వసించితిమి. కాని ఐగుప్తీయులు మా పితరులను మమ్ములను పెట్టరాని బాధలు పెట్టిరి. మేము ప్రభువునకు మొరపెట్టితిమి. ఆయన మా మనవిని ఆలించి ఐగుప్తు నుండి మమ్ము తరలించుకొని వచ్చుటకై ఒక దేవదూతను పంపెను. కనుక మేము నీ పొలిమేరలలోనున్న కాదేశు నొద్దకు వచ్చి చేరితిమి. మమ్ము నీ దేశము గుండా ప్రయాణము చేయనిమ్ము. మేము
మీ పొలములకు ద్రాక్ష తోటలకు అడ్డముగా పడిపోము. మీ బావులలోని నీరు ముట్టుకోము. వేయేల నీ పొలిమేరలు దాటు వరకు మా పశువులు మేము రాజమార్గము నుండి బెత్తెడైనా వైదొలగము అని చెప్పి పంపెను. కాని ఎదోము రాజు, మీరు మా దేశము మీదుగా ప్రయాణము చేయరాదు, చేసెదరేని మేము మిమ్ము కత్తితో ఎదిరింతుమని సమాధానము పంపెను. ఇశ్రాయేలీయులు మరలా, మేము రాజమార్గము నుండి వైదొలగము, మా పశువులు కాని మేము గాని మీ నీళ్లు ముట్టుకుందుమేని మీకు పన్ను చెల్లింతుము. మీ దేశము గుండా మమ్ము కాలినడకన సాగిపోనిండు, మాకు ఈ మాత్రం అనుమతినిచ్చినా చాలు అని కబురంపిరి. ఎదోము రాజు మరలా, మీరు మా దేశమున అడుగు పెట్టరాదు అని సమాధానము పంపెను. పైపెచ్చు ఎదోమీయులు పెద్ద దండుగా గుమిగూడి ఇశ్రాయేలీయుల మీదికి దండెత్తి వచ్చిరి. ఈ రీతిగా ఎదోము అడ్డు తగిలినందున ఇశ్రాయేలీయులు వైదొలగి మరి ఒక మార్గము పట్టిరి. అహరోను మృతి. ఇశ్రాయేలు సమాజము కాదేశు నుండి బయలుదేరి ఎదోము పొలిమేరలలో ఉన్న హోరు పర్వతము చేరెను. అచట యావే మోషే అహరోనులతో మాట్లాడెను. మీరిరువురు మెరీబా వద్ద నా మాట పాటింపలేదు కనుక నేను ఇశ్రాయేలీయులకు ఇస్తాననిన గడ్డను అహరోను చేరుకోజాలడు. అతడు ఇక్కడనే చనిపోయి తన పూర్వులను కలుసుకొను. అహరోనును అతని కుమారుడు ఎలియాజరును హోరు కొండమీదికి కొనిరమ్ము. ఆ కొండమీద అహరోను యాజక వస్త్రములను తొలగించి వానిని అతని కుమారునికి తొడుగుము. అహరోను అక్కడనే కన్ను మూయును అని చెప్పెను. మోషే యావే చెప్పినట్లే చేసెను. సమాజమంతయు చూచుచుండగా వారు హోరు కొండ మీదికి ఎక్కిపోయిరి. మోషే అహరోను నుండి యాజక వస్త్రములను తొలగించి ఎలియాసరునకు తొడిగెను. అహరోను ఆ కొండ మీదనే ప్రాణము విడిచెను. మోషే ఎలియాసరులు కొండ మీది నుండి దిగివచ్చిరి. అహరోను చనిపోయెనని విని ఇశ్రాయేలు సమాజం అంతయు అతని కొరకు నెలనాళ్లు విలపించెను. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము. గుర్తు తెలియని నరహంత. ప్రభు మీ కీయనున్న దేశమునందలి పొలమున ఎచటనైనా మృతుని శవము కనిపించినదనుకొనుడు. అంత ఎవరో మీకు తెలియదు. అప్పుడు మీ పెద్దలు న్యాయాధిపతులు వెళ్ళి ఆ శవము కనిపించిన చోటికిని ఆ చుట్టుపట్లనున్న పట్టణములకును ఎంత దూరము కొలిచి చూడవలయను. అసటికి చేరువలోనున్న నగరమేదియో కూడా నిర్ణయింపవలయను. అంతటా ఆ దగ్గరి పట్టణపు పెద్దలు ఇంకను కాడికి అలవరపని ఆవు పెయ్యను ఒకదాన్ని ఎన్నుకోవలయను. వారు ఆ పెయ్యను ఎప్పుడును వట్టిపోని నది దగ్గరకు తోలుకొని పోయి అచట ఎన్నడును దున్ని విత్తనము వేయని తావున దాని మెడను నరికివేయవలయను. లేవీయ యాజకులను అచటికి ఒత్తురు. కలహములకు దౌర్జన్యమునకు సంబంధించిన తగవులన్నిటినీ పరిష్కరించునది వారే. ప్రభువు తన్ను పూజించుటకును తన పేరు మీదుగా ప్రజలను దీవించుటకును వారినే ఎన్నుకొనెను. ఆ దగ్గరి పట్టణపు పెద్దలు చచ్చిన పెయ్య మీద చేతులు కడుగుకోవలయను. వారు, మేము ఇతనిని చంపలేదు, ఈ హత్య చేసిన వాడెవడో కూడా మాకు తెలియదు. ప్రభు, నీవు ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చిన ఈ ఇశ్రాయేలీయుల అపరాధమును మన్నింపుము. నిరపరాధులైన ఇశ్రాయేలీయుల వధకు మేము బాధ్యులము కాకుందుముగాక అని చెప్పవలయను. ఇట్లు చేయుదురేని మీరు ఆ హత్యాపరాధము నుండి తప్పుకొందురు. మీరు ప్రభు సమక్షమున ధర్మబద్ధముగా జీవింపకోరుదురేని నిరపరాధుల వధను అరికట్టవలయును. వివాహ నియమములు. యుద్ధమున పట్టుబడిన స్త్రీలు. ప్రభు యుద్ధమునందు శత్రువులను మీ చేతికి చిక్కింపగా మీరు వారిని బంధించిరనుకొనుడు.
ఆ బందీలలో ఒక రూపవతి అయిన వనిత కనిపింపగా నీవామె మీద మోజుపడి ఆమెను వివాహమాడ కోరిదవనుకొనుము. అప్పుడు ఆమెను నీ ఇంటికి కొనిపొమ్ము. ఆ వనిత విచారసూచకముగా తల వెంట్రుకలు వ్రేలిగోళ్ళు కత్తిరించుకొనును. తన బందీ బట్టలను మార్చుకొని నీ ఇంట నుండియే చనిపోయిన తల్లిదండ్రుల కొరకు 1 రోజుల పాటు శోకించును. అటు పిమ్మట నీవామెను కూడవచ్చును. ఆమె నీకు భార్య అగును. కాని కొంతకాలము గడిచిన పిదప నీకు ఆ వనిత ఇష్టము కాదేని ఆమెను స్వేచ్ఛగా వెళ్ళిపోనిమ్ము. కాని నీవామెను బానిసగా అమ్మి సొమ్ము చేసుకోరాదు. నీవు ఆ స్త్రీని ఉపయోగించుకొంటివి కనుక ఆమె నుండి మరలా ఆదాయము రాబట్టరాదు. జ్యేష్ఠ భాగము. ఒకనికి 2 భార్యలు ఉన్నారనుకొందము. అతనికి ఒకతి అనిన ఇష్టము, మరొకతి అనిన అయిష్టము. ఆ ఇద్దరికిని పుత్రులు కలిగిరనుకొందుము. కాని జ్యేష్ఠ కుమారుడు ఇష్టము లేని భార్యకు పుట్టినవాడు అనుకొందము. అతడు తన ఆస్తిని కుమారులకు పంచి ఇచ్చినప్పుడు తనకు నచ్చిన భార్యకు పుట్టిన కుమారుని జ్యేష్ఠుని వలె ఆదరించి నచ్చని భార్యకు పుట్టిన జ్యేష్ఠపుత్రుని అనాదరము చేయరాదు. తనకు ఇష్టము కాని భార్యకు పుట్టిన వానినే జ్యేష్ఠునిగా అంగీకరించి వానికి తన ఆస్తిలో 2 వంతులు పంచి ఇయ్యవలయును. ఆ పుత్రుడు మొదట పుట్టినవాడు కనుక జ్యేష్ఠ భాగమునకు అర్హుడు అతడే. తిరుగబడు కుమారుడు. ఒక తండ్రికి తలబిర్సుతనముతో తిరుగబడు కుమారుడు కలడనుకొందము. అతడు తల్లిదండ్రుల మాట వినడు. వారు తన్ను శిక్షించినను లొంగడు. అప్పుడు తల్లిదండ్రులు వానిని పురద్వారము వద్ద ప్రోగైన పెద్దల వద్దకు కొనిపోవలయను. ఆ పెద్దలతో మా కుమారుడు తలబిరుసుతనముతో తిరుగుబడుచున్నాడు, మా మాట వినుటలేదు, వీడు తిండిబోతు త్రాగుపోతూ అని చెప్పవలయను. అప్పుడు ఆ ఊరి జనులు అతనిని రాళ్లతో కొట్టి చంపవలయను. ఆ రీతిగా మీరు ఆ చెడ్డను వదిలించుకోవలయను. ఇశ్రాయేలీయులందరూ ఆ సంగతి విని భయపడుదురు. వివిధ నియమములు. పెద్ద నేరము చేసిన వానిని ఎవనినైనా ఉరితీసి చెట్టునకు వేలాడగట్టినప్పుడు అతని శవమును రేయి చెట్టు మీద ఉండనీయరాదు. ఆ దినమే అతనిని పాతిపెట్టవలయును. ఉరితీయబడిన వాడు దైవ శాపమునకు గురియగును. అట్టివాని శవముతో ప్రభువు మీ కీయనున్న దేశమును అమంగళము చేయరాదు. 100వ కీర్తన. దేవుని స్తుతించుటకు రండు. విశ్వధాత్రి ప్రభువునకు చేకొట్టుము. సంతోషముతో ప్రభువును పూజింపుము. ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. ప్రభువే దేవుడని తెలుసుకొనుడు. ఆయన మనలను సృజించెను, మనము ఆయన వారలము, ఆయన ప్రజలము, ఆయన మేపు మందలము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన మందిర ద్వారమున ప్రవేశింపుడు. స్తుతి గీతములతో దేవాలయ ఆవరణమున అడుగిడుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన నామమును కీర్తింపుడు. ప్రభువు మంచివాడు. ఆయన స్థిరమైన ప్రేమ శాశ్వతమైనది. ఆయన విశ్వసనీయత కలకాలము నిల్చును.